పరిశుద్ధ నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన విశ్వాసులారా, ఇటీవల మన తెలుగు క్రైస్తవ సంఘం కువైట్లోని యవ్వన సహవాసములో పంచుకున్న సజీవ సాక్ష్యాన్ని మీకు సమర్పించుచున్నాము. సాక్ష్యం ద్వారా మీరు ఆత్మీయ మేలులు పొందగలరని ఆశించుచున్నాము. ఇక ఆలస్యం చేయకుండా Hallelujah, 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 hallelujah. దేవునికి స్తోత్రం. సర్వశక్తిమంతుడా, జీవాధిపతి నీకు స్తోత్రములు ప్రభా. మా తలంపుల వంటివి నీ తలంపులు కాదు ప్రభా. నీ తలంపులు ఉన్నతమైనవి అయ్యా. నీ తలంపులు మహిమ గలవి నాయన. మేము ప్రస్తుతాన్ని చూస్తాం, నువ్వు భవిష్యత్తును చూసే దేవుడు. మరి ముఖ్యంగానైనా నీ బిడ్డనైనా ఎక్కడో విశాఖపట్నంలో రక్షించి, ఏ కువైట్ దేశంలో అయితే చెడిపోయి తిరిగి వెళ్ళి ఉన్నాడో, సినిమా ఇండస్ట్రీ మొత్తం తిరిగి వచ్చి ఉన్నాడు. తిరిగి ఎక్కడైతే నింద అపనింద నీ నామమునకు వ్యతిరేకంగా జీవితం జీవించినాడు, తిరిగి అదే గడ్డ మీదకి తీసుకుని వచ్చి నీ సాక్షిగా నూతన జీవితంగా యేసునందు ఉన్నవాడు ఈ విధముగా ఉంటాడు అని ప్రజలందరికీ నీ యొక్క వెలుగును బయలుపరచడానికి, నీ యొక్క మధురమైన అటువంటి రుచిని చూపించడానికి ఈరోజు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయం పెడుతున్నాం. మేము ఎన్నెన్నో ప్రణాళికలు చేస్తున్నాం, కానీ యవ్వనస్తుల మధ్య ఈ సాక్ష్యం కావాలని, ప్రపంచం అంతటికీ ఈ సాక్ష్యం బయలు వెళ్ళాలని ఈరోజు మేము చేయుచున్న చిన్న ప్రయత్నంలో మీరు తోడేయండి. బిడ్డను ప్రభా, మీరు ఆత్మతో అభిషేకించారు. ఇంకనైనా మీ బలమైన సాధనముగా వాడుకొనమని, కుడి వచ్చిన అందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. 2006వ సంవత్సరంలో ఈ సువర్ణ రాజుని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో ఈ బైబిల్లో పక్షవాయువుతో ఉన్నవాడు అలాగ బాగు చేస్తే, ఈ రోజుల్లో 2006వ సంవత్సరంలో 1వ తేదీన ఈ సువర్ణరాజు పక్షవాయువుతో ఉంటే నన్ను ఇటు రీతిగా ఆయన స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. మాది కాకినాడ పట్టణం అండి, రెచ్చర్లపేట. అయినా నాన్నగారి ఉద్యోగరీత్యా నేను విశాఖపట్నంలో సెటిల్ అయిపోయాం. సాక్ష్యంలోకి వెళ్తున్నాను. దేవునికి ప్రియ సంగమా, ఉద్యోగరీత్యా విశాఖపట్నం వల్ల మా చిన్నతనం నుంచి కూడా నాన్నగారు పోర్ట్ ట్రస్ట్లో పని, అమ్మగారు నాన్నగారి పేరు కుక్కల శంకర్రావు గారు, అమ్మగారి పేరు కుక్కల గురువులమ్మ. మా ఇంటి పేరు కుక్కలోలండి, ఇంకో విధంగా అనుకోవద్దు. నా పేరు కుక్కల సువర్ణరాజు అండి. అమ్మగారికి 3 అక్క చెల్లెళ్ళు, 3 అన్నదమ్ములు. మరి మా యొక్క కుటుంబం ఎటువంటిదంటే హైందవ కుటుంబం. విగ్రహారాధనలో 24 గంటలు కూడా మునిగి తేలుతా ఉండేవారు. అటువంటి విగ్రహారాధన చేసేవారు మేము. మా ఇంటి దేవత విజయవాడ కనకదుర్గ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంటి దేవత విజయవాడ కనకదుర్గమ్మ. మేము ఆరాధించే దేవతలు తిరుపతి వెంకన్న, శ్రీశైలం శివయ్య. వీరు మా ఆరాధ్య దేవత. ప్రతిరోజు కూడా మా అమ్మగారు 5 గంటల సమయంలో లేచేది, ఇల్లు శుభ్రం చేసేది, ఇంత బొట్టు పెట్టేది. చిన్న బొట్టు అయితే కనిపించదని ఎంత బొట్టు పెట్టేసి మమ్మల్ని అందరూ కూడా నాన్న హంగామా చేసేసి మమ్మల్ని స్నానం పూజలు పునస్కారాలు ఇంట్లో సాష్టాంగ నమస్కారం చేయించేది. మరి మేమైతే ఆ తల్లిదండ్రుల ఒక భక్తికి మా కుటుంబం అందరము కూడా మరి అలాగే మేము చేసి ఆ యొక్క భక్తిలో కూడా మేము మునిగేవారు. నేనైతే 12 సంవత్సరములు ఎర్ర గుడ్డలు వేసుకొని, ఎర్ర మాలలు వేసుకొని, ఎర్ర బట్టలు వేసుకొని ఆ విజయవాడ కనక దుర్గమ్మ మీద 18 పాటలు కట్టి పాడాను. దేవునికి స్తోత్రం. 18 పాటలు కట్టి
18 పాటలు పాడేవాడిని ఎక్కడికి వెళ్తే అక్కడే. నేను ఏ ఇంటికి అడుగు పెడితే వాళ్ళంతా అనేవారు, మా ఇంటికి దుర్గమ్మే వచ్చేసింది, మా ఇంటికి దుర్గమ్మే వచ్చేసింది అని చెప్పేసి కాళ్ళ మీద పడి పసుపు రాసి కుంకాలు పెట్టి దండాలు పెడుతుంటే నేను ఎంత సంతోషించేవాడినో. అబ్బా ఏంటి ఎంత సంతోషం. యవనస్తులు కాళ్ళ మీద పడతా ఉంటే, మరి నా అక్క చెల్లెలు అటువంటి ఆ వయసులో ఉన్న ఒకటి నా కాళ్ళ మీద పడుతుంటే ఎంతో సంతోషించేవాడిని. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను అది ఎంత పాపం అనుభవించాను, అది ఎంత పాపమో ఇప్పుడు తెలుసుకుంటున్నాను. 18 పాటలు రాశాను. ఆవిడ్ని ఎంతగా ఆరాధించామంటే మా కుటుంబం అంతా కూడా చెప్పసాధ్యం కానంత ఆరాధించేవారిని. మా అమ్మగారైతే శుక్రవారం దినాన కదా పూనకు వచ్చి పత్తి అంటారు, ఆ యొక్క ఇంట్లో ఆ దేవుడి గదిలో తిన్నగా పడుకొని సాంబ్రాణి ధూపం వేస్తా ఉంటే యాపకమ్మలు పట్టుకొని పతులు కూడా చెబుతూ ఉండేది. మా ఇంటికి 3 మంది వస్తా పోతా ఉండేవారు ఈ పతులు ఎత్తుంటే. అటువంటి కుటుంబం మా కుటుంబం. నేనైతే ఇటు రీతిగా ఆవిడికి చేసేవాడిని. ఇది కాకుండా 12 సంవత్సరములు కూడా మాలలేసి ఈ విజయవాడ వీధుల్లో తిప్పేవాడిని. 60-70 మంది ఆడవాళ్ళనైతేమి మగవాళ్ళనైతేమి. విశాఖపట్నం వీధుల్లో తిప్పేవాడిని, ఆడవాళ్ళనైతేమి మగవాళ్ళనైతేమి. తెల్లవారు 4 గంటలు లేపేసి వారితో స్నానాలు చేయించి గుళ్ళోకి వెళ్ళి ఉన్న గుళ్ళల్లో అన్నిటిలోకి వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు చేసిన తర్వాత విశాఖపట్నంలో ఉన్న ప్రతి గుడికి తిప్పుతుండేవాడిని. అలాగనే విజయవాడ చండీ యోగానికి విజయవాడ వెళ్తే చుట్టూ 17 కిలోమీటర్ల దూరం కొండ చుట్టూ. మీకు చాలా మంది తెలిసి ఉంటుందేమో విజయవాడ కొండ, కనకదుర్గమ్మ కొండ అంటే. దాన్ని చుట్టూ కొలత కొలుసుకుంటే 17 కిలోమీటర్ల దూరం. దాన్నే అంటారు గిరి ప్రదక్షిణ. ఆ గిరి ప్రదక్షిణ ఈ 60 మందితో కూడా చేపించేవాడిని నేను. 60 మందితో కూడా గిరి ప్రదక్షిణ రాత్రి 12 గంటలకి స్టార్ట్ చేస్తే ఆ యొక్క గోదావరి పక్కన ఈ కొండ చుట్టూ తిరిగి వచ్చేసరికి తెల్లవారు 4 అయ్యేది. 17 కిలోమీటర్ల దూరం గిరి ప్రదక్షిణ చేసేవాడిని, చేపించేవాడిని. అది చండీ యోగం డిసెంబర్ మాసంలో. మార్చి లేదా ఏప్రిల్లో వచ్చే శివరాత్రికి మాత్రం నిప్పులు గుండం తొక్కేవాడిని. దేవునికి స్తోత్రం. ఎంత అండి మా ఆ దేవతని ఎంత కొలిసామో తెలుసా మేమైతే. ఎంత కొలిసామండి. ఒక నిప్పులు గుండమా ఎన్నెన్నో చేసేవాళ్ళం ఆవిడకైతే. నిప్పులు గుండం తొక్కేటప్పుడైతే ఈ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు, బాబు మా పాపను తీసుకో అని చెప్పేసి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు పాపలు నా చేతికి ఇస్తుంటే ఈ చేతిలో ఒక పాపను ఎత్తుకొని నిప్పులు గుండం తొక్కుతూ ఉండేవాడిని. కావలసిన ఫోటోలు కూడా చూపిస్తానమ్మా. ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఎర్రమాలలు వేసుకొని తిరిగేవాడిని. 60-70 మందిని తిప్పిస్తుండేవాడిని. తరువాత అగ్నిగుండం వేసేవాడిని. ఈ అగ్నిగుండం వేసేటప్పుడు 100 లేదా 150 మందిని గుండం తొక్కిస్తూ ఉండేవాడిని. ఒక్కొక్క సంవత్సరం నేను ఒక్కొక్క రీతిగా వెళ్ళి గుండం తొక్కుతుండేవాడిని. ఒక సంవత్సరం అయితే 58 శూలాలు ఒంటిని గుచ్చుకొని 58 శూలాలు ఒంటి నిండా గుచ్చుకొని డ్యాన్స్ వేసుకొని అగ్నిగుండం తొక్కేవాడిని ఒక్కొక్క సంవత్సరం. ఒక్కొక్క సంవత్సరం అయితే బారడంతా ఇంత పెద్ద ఎత్తున శూలం ఈ బుగ్గలో నుంచి గుచ్చుకొని ఈ బుగ్గలోకి తీసుకొని ఇటో నిమ్మకాయ అటో నిమ్మకాయ కొంచెం పట్టుకొని వెళ్ళి అగ్నిగుండం తొక్కేవాడిని. ఒక్క సంవత్సరం అయితే మీరు నమ్ముతారో నమ్మరో దేవునికి ప్రియ సంగమా, ఎక్కడ వేసుకుండేవాడిని వెండి శూలం నాలికలో. ఈ నాలికలో నుంచి పైకి తీసేవాడిని శూలం వేసుకొని విశాఖపట్నం మధ్యాహ్నం రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి స్టార్ట్ చేస్తే ఈ శూలాలు వేసుకొని ఈ యొక్క బల్లాలు పొడుచుకొని తిరుగుతా 8 గంటల నుంచి రాత్రి 10-11 వరకు కూడా తిరుగుతా ఉండేవారు విశాఖపట్నం మా ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలన్నీ. ఈ 2 గంటల సేపు అయినా 3 గంటల సేపు అయినా ఈ శూలం ఇలాగే పట్టుకొని ఉండేవారు. లేదు 2 గంటల సేపు 3 గంటల సేపు 4 అలాగే ఉండేది. 4 లోపటి కావదు కదా, శూలం ఉండేది ఇక్కడ. అటువంటి భయంకరమైన పూజలు చేస్తుండేవాడిని. ఎంత దారుణంగా చేసేవాడిని అంటే అంత భయంకరమైన పూజలు. దసరా వచ్చిందంటే 9 లేక 11 రోజులు ఆమె యొక్క విగ్రహాలు చేయించి 2-3 కిలోమీటర్ల దూరంలో దొండపర్తి ప్రాంతంలో అక్కడ విగ్రహాలు చేయించి అవసరమైతే భుజాలపైన మోసుకొచ్చేవారిని, లేకపోతే నెత్తిపైన మోసుకొచ్చేవారిని, లేకపోతే రిక్షాల మీద మోసుకొచ్చి ఆమెని 9 లేదా 11 రోజులు ఆమెను అక్కడ నిలబెట్టేవారిని విశాఖపట్నం రామకృష్ణ జంక్షన్లో. ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో యేషయా భక్తుల మాట అంటున్నాడు 46:7. ఒకసారి చదివి చూద్దాం. 46:7. వారు భుజం మీద దాన్ని ఎక్కించుకొందురు,
వారు భుజముల మీద దానిని ఎక్కించుకొందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొర్రపెట్టినను ఉత్తరము చెప్పదు. వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు. దేవునికి స్తోత్రం. మనం ఆశపడుతున్నాం నన్నేదో చేస్తుంది, మమ్మల్ని ఏదో చేస్తుంది, మాకేదో ఉద్ధరిస్తుంది, మన కుటుంబాన్ని ఏదో పైన పెడతాదని ఉద్ధరిస్తున్నాం. ఎక్కడి నుంచో భుజాల మీద మోసుకొస్తున్నాం, ఊరు కాని ఊర్లో నుంచి తీసుకొస్తున్నాం, పెడుతున్నాం. మనం అనుకున్న ఆ స్థలంలో పెడుతున్నాం. ఆ ఉన్న స్థలంలో 9 రోజులైనా 11 రోజులైనా అలాగే ఉంటుంది తప్ప, అలాగనే నేను చేశాను. రాత్రులనక పగలనుకుంటా ఆ రామకృష్ణ జంక్షన్ లో ఈ ఒక అమ్మవారి కోసం నేను నమ్ముకున్న ఆ విజయవాడ కనకదుర్గ కోసం మా కుటుంబం కాదు, నేను నా ప్రాణాన్ని తెగించి చేసేవాడిని. ఏ పండుగ అయినా సరే ఛాలెంజ్ గా చెప్తున్నాను సోదరా, ఈ దినాన మీకు నేను చేశాను అలాగా. మాత్రం కూడా నేను బెసగనొద్దు అనుకున్నాను, ఎందుకంటే నేను చేశాను కనుక. అగ్నిగుండా తొక్కానా? ఎన్ని అగ్నిగుండా? 12 సంవత్సరాలు తొక్కాను అగ్నిగుండం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు తొక్కలేదు. అటువంటిది నేను 1979 సంవత్సరంలో ఈ కోయిట దేశం వచ్చాను. దేవునికి స్తోత్రం. 79 కోయిట్లోకి వచ్చాను. 15 సంవత్సరముల కోయిట్లో ఉన్నాను. 15 సంవత్సరముల కోయిట్లో ఉన్నాను కానీ ఒక దినమైన ఒక క్షణమైనా ఈ యొక్క మందిరాన్ని చూసేవాను నేను. దేవునికి స్తోత్రం. చూడటానికి మనసు వచ్చింది కాదు అసలు. ఈ ఆవరణ రావడానికి ఊరుగా నా ఫ్రెండ్స్ అందరూ ఉండేవారు ఇక్కడ. పిలిచి అపహాసించేవాడిని కూడా. అది ఎంత ఘోరాతి ఘోరమైన పాపమో ఈరోజు నేను దేవుడి దగ్గర మోకాలేసి అడుగుతున్నాను. నా ప్రార్థన కూడా అదే చేశాను. దేవునికి ప్రియ సంగమా, అయ్యా నేను ఎక్కడ సర్వం పోగొట్టుకున్నానో, నేను ఎక్కడైతే అపహసించానో అక్కడికి తీసుకెళ్ళి నాయన నన్ను ఒక్కసారి నన్ను తీసుకెళ్ళవా తండ్రి అని చెప్పి ప్రార్థన చేశాను. మళ్ళీ కూడా తీసుకొచ్చారు దేవుడు. నా ఇష్టానుసారంగా తిరిగి ఇక్కడ సర్వము ఇక్కడే సమర్పించేసుకున్నాను. ఇంటిగా ఏమే కానీ లేదు. 15 సంవత్సరాల కోయిట్లో ఉన్నాను కూడా. మళ్ళీ పైగా ఎందుకు నాకు సొంతంగా ఇల్లు లేదంటే, ప్రతి 2 సంవత్సరాలు కూడా ఇండియా వెళ్ళేవాడిని. ఇండియా వెళ్తే 2 సంవత్సరాలు మర్చిపోయి వచ్చాను కదా మా ఇంటి దేవతని. 2 సంవత్సరాలు అయిపోయింది కదండి వచ్చేసి. అందుకోసం దాని నిమిత్తమే సంబరాలు చేయించేవాడిని. ఆ విజయవాడ కనకదుర్గమ్మకి సంబరాలు చేయిస్తూ ఉండేవాడిని. మేకపోతులు బలిచ్చేవాడిని, సంబరాలు చేయిస్తూ. ఆ సంబరాలు ఎలాగంటే ఫోటోలు ఉన్నాయి చూడండి. ఆడదానికి మళ్ళీ చీర కట్టుకునేవాడిని, మంగళసూత్రాలు వేసుకునేవాడిని, చేతికి గాజులు వేసుకునేవాడిని, ముక్కుకు నత్తి పెట్టుకునేవాడిని, కాలుకు పట్టీలు పెట్టుకునేవాడిని. నెత్తి మీద ఏంటి గంట దీపం అంటారు కదండి. గంట దీపం పెట్టుకొని కాకినాడ రేచర్లపేటలో తిరిగాను, విశాఖపట్నం కొన్ని వీధుల్లో తిరిగాను. అటువంటి భయంకరమైన పూజలు చేస్తూ ఉండేవాడిని, సంబరాలు చేస్తూ ఉండేవాడిని. తుని ప్రాంతం వెళ్ళి ఆ తుని లోవ తల్లి అక్కడికి వెళ్ళి మేకపోతులు ఇస్తూ ఉండేవాడిని. లారీ బుక్ చేసి లారీ మీద తీసుకెళ్తూ ఉండేవాడిని జనాలు. అలాగా ప్రతి 2 సంవత్సరాలకి చేస్తూ ఉండేవాడిని. అది చేస్తా కాక మరి ఇంకేంటంటే యాత్రలు చేసేవాడిని. మరి యాత్రలు చేయబోతే ఒప్పుకోరు కదా. సంబరం అంటే ఇంటికాడ చేస్తున్నాను, మరి అలా కనిపించాలి కదా. 2 సంవత్సరాలకి నేను వచ్చానయ్యా అని కనిపించాలి, లేకపోతే మళ్ళీ కాపాడతారు కదా అని చెప్పేసి 10 లేక 15 వేల రూపాయలు సపరేట్ చేసేది మా తల్లిగారు ఎప్పుడు. లేకపోతే అప్పైనా చేసేది. మంచిది కాదురా నాయన, మనం యాత్రలు చేయాలి, ఈ మొక్కుబడి చెల్లించకపోతే మళ్ళీ మనల్ని ఒప్పుకోలేదు అని చెప్పేసి మళ్ళీ డబ్బు లేకపోతే అప్పు చేసినా సరే కుటుంబ యాత్రలు చేసేవారిని. మొత్తం ఆంధ్రదేశంలో ఉన్న యాత్రలన్నీ చేశామయ్యా. తిరుపతి, శ్రీశైలం, కాళహస్తి, విజయవాడ, అన్నవరం, సింహాచలం, శ్రీశైలం అన్ని కూడా తిప్పేవాడిని. నా కుటుంబాన్ని ప్రతి ఒక్క ఆలయం దర్శించేవాడిని. అన్ని ఆర్పేసేసి అప్పు అయిపోయి తిరిగి మళ్ళీ కోయిటికి వచ్చేవాడిని. ఇది నా దినచర్య.